గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ మీటింగ్ లో ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేశారని వాపోయిన సీఎం ఇప్పుడెందుకు నోరు మెదపట్లేదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేని వారికి పదవుల్లో కొనసాగే అర్హత ఉందా అని నిలదీశారు. గతేడాది నీతి ఆయోగ్ మీటింగ్ కు హాజరు కానన్న సీఎం ఇప్పుడు ముందుగానే వెళ్లి కూర్చున్నారని తెలిపారు. పోయినసారి అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి బడ్జెట్ లో మనకు గుండు సున్నా పెట్టినరు, మన ప్రాజెక్టులకు అనుమతిస్తలేరు, మనకు ఏమీ రావడం లేదు, నేను నీతి ఆయోగ్ మీటింగ్ ను బైకాట్ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో చెప్పిండు. ఏమిచ్చిండ్రు? నువ్వు గతమన్న మూసీ సుందరీకరణకు ఇదివరకు డిఫెన్స్ ల్యాండ్ రాలే, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఇప్పటికీ అదేది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తామంటే ఫైల్ రిటర్న్ కొట్టిండ్రు. ఏది నీ మెట్రో రైలుకి ఇంతవరకు అనుమతి వచ్చింది లేదు. నువ్వు ఆ రోజు బడ్జెట్లో అయితే గుండు సున్నా, నువ్వే నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరిస్తా అన్నాడు. మరి నిన్న నేను పొద్దుగాలనే అందరికంటే ముందు పోయి కూర్చున్నాడు. నేను నీతి ఆయోగ్ మీటింగ్లో అందరికంటే ముందు పోయి రేవంత్ రెడ్డి రాత్రే పోయిండు, పొద్దుగాల ఫస్ట్ కూర్చున్నాడు, మంచి రాముడు మంచి బాలు లెక్క కూర్చున్నాడు. నేను అనుకున్నా దీని గురించి మాట్లాడతాడేమో, ఈ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును గట్టిగా ఎదిరించడానికే పోయిండేమో, నిలదీయడానికే పోయిండేమో ప్రధానమంత్రిని నేను అనుకున్నా. కానీ చూస్తే అసలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు. ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా కలిసి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దీని మీద మాట్లాడిన పరిస్థితి లేదు. ఏం జరుగుతా ఉంది? రేవంత్ రెడ్డి మాట్లాడాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసలే మాట్లాడాడు. ఏం చేస్తున్నట్టు? నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రమని నష్టం జరగబోతా ఉంటే ఎందుకు స్పందించరు? మనం తెలంగాణ వాడుకోలేకపోవడం వల్లే ఆ నీరు కిందకి పోతుందేమో తప్ప తెలంగాణ వాడుకుంటే అవి సముద్రంలోకి పోవన్నారు. తెలంగాణ నీళ్లను తీసుకుంటే కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారని కూడా అడిగారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని అవి వరద జలాలు కావని గుర్తించి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రాన్ని ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు హరీష్ రావు. మంత్రి గారికి మీరు చెప్పరా? ఇలా ఎంత దుర్మార్గం అంటే, ఏ అనుమతి లేదు దానికి. నా జిఆర్ఎంబి అనుమతి లేదు, సిడబ్ల్యూసి అనుమతి లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, అపెక్స్ కమిటీ అనుమతి లేదు. ఏ అనుమతి లేకుండానే కేంద్ర ప్రభుత్వం 50% నిధులు గ్రాంట్ కింద ఇస్తుందట. మరో 50% నిధులు ఎఫ్ఆర్బిఎం కు అదనంగా అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్తున్నారు. పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఎట్లా ఇస్తారు? ఒక చిన్న చెరువు కట్టాలంటేనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అడుగుతారు. ఒక చిన్న ప్రాజెక్ట్ కట్టాలంటేనే మీకు వాల్తా చట్టము, ఈ చట్టము, ఆ చట్టము, రకరకాల అనుమతులు అడుగుతారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, ఒక నదిని ఇంకో నదికి కలిపేటువంటి ప్రాజెక్టుకు మరి దాంట్లో అంతర్రాష్ట్ర సమస్యలు కూడా ఉన్నాయి. మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది. పైన ఎగువ ఉన్న రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోరా? జిఆర్ఎంబి అనుమతి తీసుకోరా? ఇవి లేకుండా మరి ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరమైన అనుమతిస్తుంది? ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కట్టడానికి అనుమతిస్తుంది? మరి కేంద్రం అనుమతిస్తుంటే ఆ ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవా? మీ పదవులే మీకు ముఖ్యమా? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మీకు ముఖ్యమా అని నేను అడుగుతా ఉన్నా. మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా. అడగండి, ప్రశ్నించండి, మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. అవసరమైతే కిషన్ రెడ్డి గారు ఆల్ పార్టీ డెలిగేషన్ లీడ్ చేయండి, మేమందరం వస్తాం ప్రధానమంత్రి గారి దగ్గరికి. ఈ రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు అన్ని